ఇక డీటెయిల్స్ చూస్తే నటుడు మోహన్ బాబు ఇంట్లో భారీ చోరీ జరిగింది. మోహన్ బాబు మేనేజర్ కిరణ్ తేజ తిరుపతి నుండి 10 లక్షల రూపాయలు తీసుకుని వచ్చి మోహన్ బాబు ఇంట్లో పెట్టి పడుకున్నారు. తెల్లవారి డబ్బులు కనిపించకపోవడంతో కంగారు పడ్డ కిరణ్ తేజ పహాడి షరీఫ్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. ఇక 10 లక్షల రూపాయలు తెచ్చినట్లు ఇంట్లో పనిచేస్తున్న గణేష్ అనే వ్యక్తికి తెలుసని కిరణ్ తెలిపాడు. రావడం జరిగింది 10:30కి. దాంట్లో కిరణ్ తేజ అని ఇతను మంచు టౌన్షిప్ మోహన్ బాబు గారిది మంచు ఇంటి దగ్గర అతను సెక్రటరీగా పనిచేస్తాడు. అతను వచ్చి దరఖాస్తు ఇచ్చినాడు. ఏమని చెప్పేసి అంటే 22nd రోజు నైట్ అతను 10 lakhs వ్యాపారానికి సంబంధించిన డబ్బులు తీసుకొని వచ్చి అక్కడ మంచు టౌన్షిప్ లో ఉన్న అతని రూమ్ లో పెట్టి అతను పడుకున్నాడు. మార్నింగ్ లేచేసరికి ఆ 10 lakhs కనిపించలేదు. సో దాంట్లో సీసీటీవీ అది వెరిఫై చేసినారు వాళ్ళు. అందులో ఉన్న పర్సన్ కోవర్కర్ పేరు గణేష్ నాయక్, అతని మీద సస్పిషియస్ చూపిస్తున్నారు. అతనే తీసిందని అనుమానం వాళ్ళకు కలిగింది. మా దగ్గరకు వచ్చి దరఖాస్తు ఇచ్చినారు. దానిపైన కేసు రిజిస్టర్ చేసినాము. ఇమీడియట్గా మేము కూడా టీం పంపించాము. ఇన్వెస్టిగేషన్లో ఉంది కేసు. త్వరలో అతను పట్టుకొని కూడా రిపోర్ట్ చేస్తాం. ప్రకాశం